తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఆ పార్టీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నారు. మరికొద్ది నెలల్లో పార్లమెంటు ఎన్నికలు ఉండటంతో మెజార్టీ ఎంపీ స్థానాలపై కాంగ్రెస్ హైకమాండ్ గురిపెట్టింది. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడంతో తదుపరి పీసీసీ ఎవరు అనేది చర్చ జరుగుతోంది. ఇంతకీ పీసీసీ ఏ వర్గానికి ఇవ్వబోతున్నారు? ఇంతకీ పీసీసీ ఆశిస్తున్న నేతలు ఎవరు? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఇటు పార్టీ కార్యక్రమాలు సైతం చూస్తూ పీసీసీగా బిజీగా ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో పీసీసీ నియామకంపై గాంధీ భవన్ లో జోరుగా చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు 3 నెలలు మాత్రమే ఉండటంతో పార్టీని మరింత బలోపేతం చేయడంపై హైకమాండ్ దృష్టి సారించింది. 17 స్థానాల్లో దాదాపు 15 నుంచి 16 స్థానాలను కైవసం చేసుకోవాలని హస్తం నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగా పూర్తి స్థాయి పీసీసీ నియామకంపై హైకమాండ్ దృష్టి పెట్టింది. అయితే ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటం, డిప్యూటీ సీఎంగా ఎస్సీ సామాజిక వర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో పీసీసీ పదవి బీసీలకు ఇవ్వనున్నారనే చర్చ జోరుగా జరుగుతోంది. పీసీసీ ఆశిస్తోన్న వారిలో బీసీల్లో సీనియర్ నేతలైన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మధు యాష్కి గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అంజనీ కుమార్ యాదవ్ల పేర్లు వినిపిస్తున్నాయి. పీసీసీ బీసీలకు ఇస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంలో సమ ప్రాధాన్యత కల్పిస్తుందని, ఎన్నికల్లో కూడా అన్ని వర్గాల వారు అండగా నిలబడే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో మైనారిటీలకు స్థానం లేకపోవడంతో ఒకవేళ మైనారిటీలకు పీసీసీ అవకాశం కల్పిస్తే సీనియర్ నేత షబ్బీర్ అలీకి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. షబ్బీర్ అలీ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ముందు నుండి రేవంత్ రెడ్డికి అండగా ఉండటం కారణంగా షబ్బీర్ అలీని మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆయన మంత్రిగా రాకపోతే పీసీసీ రేస్ లో ఉండే అవకాశం ఉంది. వారితో పాటు గతంలో పీసీసీ ఆశించి ఎన్నికల్లో ఓటమి పాలైన జగ్గారెడ్డి, జీవన్ రెడ్డిలు సైతం పీసీసీ ఆశిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ సామాజిక సమీకరణాలను అధిష్టానం దృష్టిలో పెట్టుకుంటే బీసీలకే పీసీసీ వచ్చే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలంటే పీసీసీ రేస్ లో ఎవరుంటారో చూడాలి మరి.